న్యూస్ కి స్వాగతం. తూములు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. శనివారం ఘటకేశ్వర మండలం వెంకటాపూర్లోని నాడెం చెరువు తూమును రాత్రికి రాత్రే ధ్వంసం చేసి చెరువులోని నీళ్లు తీయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేశారు. నాడెం చెరువును సందర్శించిన అనంతరం మాట్లాడుతూ నాడెం చెరువు కబ్జా చేసిన వారే తూములను ధ్వంసం చేశారన్నారు. దీనివలన FEL పరిధి తగ్గించేలా దురుద్దేశంతో కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేరినట్లుగా తెలిపారు. ప్రత్యేక జీవోలతో రోడ్డును కుదించారని ఆరోపించారు. తూము ధ్వంసం చేసిన వారిపై రోడ్డు ఇరుకు చేసిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఘటకేశ్వర మండల అధ్యక్షులు కర్రే రాజేష్, దర్గా దయాకర్ రెడ్డి, ఘటకేశ్వర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దూరం ఛాన్స్ ఉంటుంది. ఎంబరా బస్ ఈ నుంచి ఆట వరకు బస్సెస్ ఉంటాయి. ఇప్పుడే పంచాయతీరాజ్ సంబంధించిన DPO గారితో మాట్లాడినా DPO గారు కూడా చెప్పడం జరిగింది. అతి తొందరగా దాని మీద రోడ్డు మీద నోటీస్ ఇప్పిస్తాం. అంటే ఆ వ్యవస్థ ఎవరైతే చూస్తున్నారో ఆయననే జీవో తెచ్చిండు. 200 ఫీట్ల రోడ్డు అవసరం లేదు, 100 ఫీట్ల రోడే కావాలని జీవో తెచ్చిండు. కనుక దాని మీద నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా కూడా కాంపౌండ్లో కూలగొట్టించారు అన్న ఉద్దేశంతో దీన్ని స్పెషల్ జీవో పెట్టి ఈ ప్రాంతాన్ని 100 ఫీట్లు చేసుకున్నాం. ఆయన ముంగటనే మరి కనీసం 100 ఫీట్ల రోడ్డు ఆయన జీవో తీసి ప్రజలకు ఎంత అంతరాయంగా చూస్తున్నాడు. 20 ఫీట్లు కూడా లేదు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఏదైతే ఈ రోడ్డు ఉందో తొందరగా నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఆ రోడ్డును వైడనింగ్ చేసుకోమని చెప్పి తెలియజేస్తావు. చట్టంలో ఏవైతే ఉందో 100 ఫీట్లు నువ్వు జీవో తీసిన దాని ప్రకారం అది వైడనింగ్ చేసుకో. దానితో పాటు నువ్వు చేసినటువంటి నీచమైన పనిని నీ మీద నీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సొసైటీలో ఎవరెవరు మేడ్చల్ చెరువు పెట్టిండు, ఉల్లపోజం చెరువు, అన్ని చెరువులలో కాలేజీలే. ఇక ఇక్కడ ఈ దూర అక్కడ ఆ దూర అక్కడ భాగం ఈ ఘటకేశ్వర మండలం ఈయన, మేడ్చల్ మండలంలో ఆయన. ఇద్దరిని కూడా సభ్యత్వం రద్దు చేయాలి, ఎమ్మెల్యే పదవికి రిజైన్ పెట్టాలి. వీళ్ళు చేసినటువంటి అవినీతి మీద వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలని డిమాండ్. ఇంకోటి సార్ చిన్నది, హైడ్రాను కూడా పెట్టి మమ్మల్ని బెదిరిస్తూ ఉండని చెప్తా ఉన్నారు. హైడ్రా అనేది ఇలాంటి పాపాత్ముల కోసమే వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తాను. చెరువులు కబ్జాలు చేసారు, చెరువుకు సంబంధించినటువంటి నాళాలు కబ్జాలు చేసారు. అదేవిధంగా ప్రభుత్వ ఏమైనా ప్రభుత్వ భూమి ఉంటే అది కబ్జా చేసి 59 జీవోలు పెట్టుకున్నారు. అసలు ఏం జరుగుతుంది, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, అవన్నీ బయటికి తీస్తూ ఉంటే వీళ్ళు భయపడతా ఉన్నారు. ఇప్పుడు చూడండి, 100 ఫీట్ల రోడ్డు, 200 ఫీట్లు మాస్టర్ ప్లాన్లో రోడ్ ఇది. 200 ఫీట్ల రోడ్డు ఉంటే స్పెషల్గా వరంగల్ హైవే నుంచి ఇక్కడ వెంకటాపురం వరకు ఆయన భూమి ఎక్కడైతే ఇది మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి లోపల వేయాలని చెప్పి చెప్తూ ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నా. దీనికి సంబంధించినటువంటి 62 ఎకరాల భూమిని ఓనరీజ్ చేసి ఎన్ని డబ్బులైనా పర్లేదు, మేమంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చందా వేసుకొని ఆ కడీలు వాడతాం. కనుక దాన్ని ఇఫ్టీలు కూడా పిక్ చేయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా అంటే ఇక్కడ చూడడానికి వచ్చిన విలేకరులను కూడా కిందేసి కొట్టిరు. మొన్న నేను మన వీడియో చూసిన, సంపుతామని బెదిరించారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి లోపల వేయాలి వాళ్ళను. ఎవరైతే విలేకరిని పెట్టి బెదిరించారో ఆ విలేకరిని సోమోటోగా కంప్లైంట్ తీసుకొని ఆ కేసులో నమోదు చేయమని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రాంతానికి పట్టినటువంటి శని అక్కడ మల్లారెడ్డి, ఇక్కడ పల్ల రాజేశ్వరి, అక్కడ ఆయన చెరువులు నీళ్ళ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. చెరువులు కబ్జా పెడతావు, భూములను ఇరగొడతావు, అదేవిధంగా నాలగ మీద నువ్వు కడతావు. మరి నీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో నువ్వే చెప్పాల్సిందే నేను డిమాండ్ చేస్తాను. హైడ్రా ఏదైతే ఉందో నేను రేపు పొద్దున్నే టైం తీసుకొని హైడ్రాకి సంబంధించినటువంటి
కమిషనర్ గారిని కలుస్తాం. ఈ నాల మీద పెట్టినటువంటి నాలను ఈ ప్రాంతంలో భూమంతా కబ్జా పెట్టి, చెరువు భూములు, శిఖం భూములని కబ్జాలు పెట్టి కాలేజీలు కట్టి, ఇటువంటి ప్రజాప్రతినిధులు మనకు అవసరమా అని చెప్పి నేను వాళ్ళని నిలదీస్తూ ఉన్నా. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే చెరువులో కడుతున్నటువంటి ఇళ్లను ఏమనంటే కాంగ్రెస్ పార్టీని బదలాం చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తూమిర కొట్టి తూమును డ్యామేజ్ చేసి తూముల ద్వారా ఆయన కాలేజీల సెంటర్లకు వెళ్ళి 10 ఫీట్ల అంటే 10 మీటర్ల నాల ఉంటుంది. ఏదైతే తూము లేపితే నీళ్లు పోయేది నాలను దాదాపు మొత్తం నాలను కబ్జా పెట్టేసి అక్కడ నాల కబ్జా పెట్టిండు, ఇక్కడ తూమిర కొట్టిండు, అక్కడనేమో బిల్డింగ్లు కడతా ఉన్నారు. మరి ఇలా ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రస్తుతానికి శాసనసభలో ఒక ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మేమంతా కూడా కట్కేశ్వర ఉమ్మడి మండలానికి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ గ్రంథాలయ చైర్మన్, సర్పంచ్, ఇంకా మన వెంకటపురం మాజీ సర్పంచ్ ఇద్దరు, పార్టీ అధ్యక్షులు మొత్తం కూడా ఈ నాడెం చెరువు కాడ రావడం జరిగింది. నాడెం చెరువు అంటే 62 ఎకరాల చెరువు. 62 ఎకరాల చెరువుకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో గతంలో ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమి మొత్తం పారేటి. మరి ఇక్కడ అల్లా రాజేశ్వర్ రెడ్డి అని కాలేజీలు స్థాపించి అనురాగ్ కాలేజీలు స్థాపించి రాత్రి ఆయన చెరువులో నిన్న హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో ఆర్గ్యుమెంట్ అయినాక క్లియర్గా వాయిదాలు ఏదైతే ఉందో వాళ్ళు కేసు నడుస్తూ ఉంటే అలా తప్పించుకోవడానికి రాత్రి చేసి రాత్రి 2 గంటలకు పెట్టి తిరందాకా ఇక సీసీ కెమెరాలు ఏం లేవు. ఏదైతే మనం తూము లేపితే నీళ్ళని వెళ్ళిపోతాయి, నా చెరువులో ఉంది అంటే ఆయన బిల్డింగ్లు